ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఊరికి వెళ్ళేది ఉందని మార్నింగ్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి రారా అని అడిగితే, రే ర్యాపిడో బుక్ చేసుకొని పోరా అదరా, నా నిద్ర ఎందుకు ఖరాబ్ చేస్తావు పొద్దున, నీకు వెళ్ళడానికి ఏం ఆప్షన్స్ లేకపోతే నన్ను అడుగు, దింపేసి వస్తా కావాలంటే అని అన్నాడు. సర్లే వాడు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది కాబట్టి మార్నింగ్ ర్యాపిడో బుక్ చేసుకొని పోయినా. అదే ఇంకోసారి వాడి గర్ల్ ఫ్రెండ్కి ఎర్లీ మార్నింగ్ ఏదో పని ఉండి వానికి ఫోన్ చేసి డ్రాప్ చేస్తావా అని అడిగింది. వీడు 5 minutesలో వస్తున్నా ఉండు అని వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు. ఫ్రెండ్ని దింపడానికి నిద్ర ఖరాబ్ అవుతుంది, గర్ల్ ఫ్రెండ్ని దింపడానికి నిద్ర ఖరాబ్ చేసుకొని మరి పోతాడు. నేను చెప్పేది ఏంటంటే, మా ఫ్రెండ్ గారు మాతో ఉన్నప్పుడు ఒరిజినల్గా వాడు ఎట్లా ఉంటాడో అట్లా మాతో ఉంటాడు, కానీ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు తనకి నచ్చడం కోసం ఇట్లాంటి కథలు పడతాడు. కానీ నా గెస్ కరెక్ట్ అయితే ఆ అమ్మాయి కూడా వీడు పెద్ద రెస్టారెంట్కి తీసుకుపోయి 2000 బిల్ చేసినప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ హోటల్కి ఎందుకు తీసుకొచ్చిండో, బయట తింటే ఖర్చు తగ్గేది కదా అని అనుకునే ఉంటది. కానీ వీడికి ఇక్కడనే తినడం అలవాటేమో అని వద్దు అని చెప్తే ఏమనుకుంటాడో అని తను అనుకొని ఇద్దరు కాముకుంటారు. థియేటర్లో 800 రూపీస్ పెట్టి పాప్కార్న్ కొన్నప్పుడు 800 పెట్టి పాప్కార్న్ ఎందుకు కొన్నాడు, పైసలు వేస్ట్ కాకపోతే అని అనుకునే ఉంటది. కానీ మావాడు నిజంగా థియేటర్లో పాప్కార్న్ తింటాడేమో అని తను అనుకొని ఇద్దరు కాముకుంటారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ డ్రాప్ చేయడం అనేది ఇది వాళ్ళ పర్సనల్లే. ఈ విషయంలో వాడు చేసిందే కరెక్ట్. కానీ మిగతా విషయాల్లో వాడు ఒరిజినల్గా ఎట్లా ఉంటాడో తన ముందు అట్లా ఉంటేనే అది రియల్ ఫీలింగ్ అని నేను అనుకుంటున్నా. తనని ఇంప్రెస్ చేయడానికి లగ్జరీ లైఫ్ చూపెట్టాల్సిన అవసరం లేదు, వాడి ఒరిజినల్ లైఫ్ చూపిస్తే చాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.